హాయ్ ఫ్రెండ్స్, గూగుల్ పే నుంచి కూడా మనకి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ గూగుల్ పే ఓపెన్ చేసుకోండి. కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసినారంటే మీరు బ్యాలెన్స్ చెక్ చేస్తాం కదా మనము. నెక్స్ట్ హిస్టరీ ఇవన్నీ చెక్ చేస్తాం కదా. అక్కడ మేనేజ్ యువర్ మనీ అని వస్తుంది కదా. అక్కడ ఫస్ట్ మీకు పర్సనల్ లోన్ ఇన్స్టెంట్ అప్రూవల్ అనేసి ఈ ఆప్షన్ అనేది వస్తుందన్నమాట. ఈ ఆప్షన్ చాలామందికి రావడం లేదు. ఈ ఆప్షన్ అనేది మనకి మన ట్రాన్సాక్షన్ బేస్ చేసుకుని వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మన సిబిల్ స్కోర్ బేస్ చేసుకొని వస్తుందన్నమాట. మీ సిబిల్ స్కోర్ కానీ 750 అబోవ్ ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ అదేవిధంగా ఆప్షన్ వచ్చిందో ఒకసారి చూడండి మీ మొబైల్లో. అలా వచ్చినట్టయితే మీరు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ప్లేస్టోర్లో 7 days లోను, నెక్స్ట్ ఈ మోబిక్లో ఇలాంటి వాటిలో లోన్ తీసుకొని చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు అప్లై చేయండి. ఏదైనా అమౌంట్ వస్తే మోబిక్లో మీరు ఏదైనా లోన్ తీసుకొని ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే అమౌంట్ తీసి అవి మీరు క్లియర్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీరు లోన్ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. 30,000 నుంచి 10 lakhs దాకా ప్రొవైడ్ చేస్తున్నారు. మంత్లీ ఈఎంఐ మీకు 2,000 దాకా ఈఎంఐ అనేది స్టార్టింగ్ పే చేసుకోవచ్చు. నెక్స్ట్ లోన్ పీరియడ్ వచ్చి మీకు 6 months నుంచి 5 years దాకా ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ వచ్చి మీకు 11.25% పర్ ఇయర్ అని ఇచ్చుండారు. నెక్స్ట్ అదేవిధంగా గూగుల్ పే వాళ్ళతో టైఅప్ అయ్యి పార్ట్నర్ లోన్ ప్రొవైడ్ చేసేవాళ్ళు ఆదిత్య బిర్లా క్యాపిటల్ వాళ్ళు, నెక్స్ట్ యాక్సిస్ బ్యాంకు, డిఎంఐ ఫైనాన్స్ వాళ్ళు టైఅప్ అయ్యి మనకి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. ఇలాంటి బ్యాంక్ సైడ్ నుంచి ఇలాంటి లోన్ అనేది తీసుకున్నామంటే కొంతవరకు రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, ఇంట్రెస్ట్ అనేది కొంతవరకు తక్కువ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మీ గూగుల్ పే హిస్టరీ అనేది వాళ్ళకి తెలుస్తుంది, మీ ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మీకు లోన్ అని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అదేవిధంగా అప్రూవల్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. సిబిల్ స్కోర్ బాగుంటే మీకు రిస్క్ కొంతవరకు తక్కువ ఉంటుంది. ఎందుకంటే మోబిక్లో నెక్స్ట్ ప్లేస్టోర్లో చాలా లోన్స్ యాప్లు చూస్తూ ఉన్నాము. చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. క్రెడిట్ బి కానీ, ట్రూ బ్యాలెన్స్ కానీ ఇలాంటి యాప్స్లో తీసుకొని చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి జెన్యూన్ యాప్స్లో తీసుకుంటే కొంతవరకు సేఫ్టీగా ఉంటాము. నెక్స్ట్ ఈఎంఐ ఏదైనా మిస్ అయినా మీకు ఎక్కువ టార్చర్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ మంత్ కూడా పే చేసుకొని బయట రావచ్చు. ఎవరికైనా ఎక్కువ అవసరం ఉంటేనే అప్లై చేయండి, అంతేగాని టైంపాస్కి అంతా అప్లై చేయొద్దండి. మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఏదైనా అమౌంట్ వస్తే మీ లక్, ఎందుకంటే సిబిల్ స్కోర్ బాగుంటే తప్పకుండా లోన్ అనేది వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఏదైనా బయట లోన్ తీసుకొని ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే కూడా ఇందులో తక్కువ ఇంట్రెస్ట్కి వచ్చిందంటే ఈ అమౌంట్ తీసి ఆ లోన్ క్లియర్ చేసుకోండి. మోబిక్లో ఇలాంటి వాటి తీసుకొని ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.